చెప్పమ్మా. నమస్తే నాన్నగారు. నాన్నగారు ఒక డౌట్ డౌట్ అంటే డౌట్ అని కాదు. మనస్సు అనేది రెస్ట్ ఇవ్వడం అంటే మౌనమే కదా నాన్నగారు. చెప్పమ్మా. మనస్సు అనేది మనసుకు రెస్ట్ ఇవ్వడం అంటే మౌనమే కదా నాన్నగారు. మౌనం అంటే నీ ఉద్దేశం? అట్లా కాదు నాన్నగారు. ఇప్పుడు మామూలుగా మనసులో ఆలోచన లేకుండా అంటారు కదా, మీరు అంటారు కదా, ఆలోచన లేని తలుపులు లేకుండా అహస్ఫురణగా ఉండడమే మౌనం అంటారు కదా నాన్నగారు మీరు. అది వినపడుతుందా? వినపడుతుంది నాన్నగారు, వినపడుతుంది. అది ఆత్మస్థితి అమ్మా. This call is now being recorded. ఆత్మస్థితి మౌనం అంటే. అవును నాన్నగారు, అది ఆత్మస్థితి. కానీ మనస్సుకు రెస్ట్ ఇవ్వడం అంటే ఏంటి నాన్నగారు? మనస్సుకి ఆలోచన లేకుండా ఒకటి చేయడమేనా? మనస్సుకి ఆలోచన లేని స్థితి ఎప్పుడు వస్తుంది? ఆత్మ ప్రకాశం అయినప్పుడే. ఆత్మగా ఉన్నప్పుడు మనస్సు ఉండదు అక్కడ. కరెక్ట్. కానీ ఆత్మకు రెస్ట్ ఇవ్వడం అంటే ఏంటి నాన్నగారు? ఆత్మకి కాదు, మనస్సు. మనస్సుకు రెస్ట్ ఇవ్వడం అంటే, సారీ పొరపాటు చెప్పాను. మనస్సుకు రెస్ట్ ఇవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు మనస్సుకి ఆలోచన లేనప్పుడు అది ఆత్మగానే ఉంటుంది. ఒకటే నేను ఉంటుందమ్మా, రెండు నేను ఉండవు. అవును నాన్నగారు. రెస్ట్ ఇవ్వడం అంటే ఆలోచన లేని స్థితేనా మనసుకి? ఆలోచన లేనప్పుడు అది ఆత్మగా ఉంటుంది. అవును నాన్నగారు. రెస్ట్ ఇవ్వడం అంటే ఏంటి? ఆ మాట ఏంటి నాన్నగారు? రెస్ట్, మనసుకు రెస్ట్ అంటే ఆలోచన లేని మనస్సు అదృశ్యమైపోతుంది. రెస్ట్ ఇస్తే, దానికి ఆలోచన లేకుండా చేస్తే అది అదృశ్యమైపోయి ఆత్మగా మిగులుతుంది. అది సంగతి. అర్థమైంది. ఎందుకంటే ఒకటే నేను ఉంటుంది. ఒకటే నేను. మీరు ఎప్పటి నుంచే చెప్తున్నారు రెండు నేనులు ఉండవు, ఉన్నది ఒకటే నేను. అవునమ్మా. కాబట్టి ఉన్న ఒకటే నేను తనకు తాను ఉంటే ఉన్నట్టుండే నేను రోహిణి అంటుంది. లేకపోతే ఆత్మగా ఉంటుంది. రోహిణి బయటికి రాకపోతే ఆత్మగానే ఉంటుంది. తర్వాత తెలుస్తుంది రోహిణి వచ్చినా రాపోయినా ఆత్మకి ఇబ్బంది ఏం లేదు. అంటే నీ దృష్టి దేహాత్మ బుద్ధి మీద ఉన్నప్పుడు నువ్వు జగత్తును చూస్తూ ఉంటావు. కానీ అవన్నీ నాలోనివే కదా నాన్నగారు. మరి నాలో అంటే దేహాత్మ బుద్ధిలోటివే కదా జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అంటే. అసలు దేహాత్మ బుద్ధి లేదుగా. అంటే నీ ఉంటేనే జగత్తు, జీవుడు అంటాం కదా నాన్నగారు, మామూలుగా అంటారు కదా మీరు. నేను దేహం అన్నది ఉన్నదేమో చూడు, అది లేదు. ఇప్పుడు రోహిణిగా కదా మాట్లాడుతున్నప్పుడు దేహాత్మ బుద్ధే కదా నాన్నగారు. మరి అది నిజానికి లేదు. కల్లో మాట్లాడుతున్నావు. ఓకే 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 ఓకే. దానికి ఉనికి లేదు. ఉనికి లేదు. ఫస్ట్ నుంచి తృణీకరింపబడింది దానికి. అవును నాన్నగారు, కరెక్టే. సర్పరచ్చు భయభ్రాంతిలో ఎట్లాగైతే లేదు, జీవుడు కూడా లేడు. వెరీ గుడ్. కాబట్టి నేను చూస్తున్నాను అనేది మాయా. నేను నేనుగా ఉన్నటువంటి నేను ఆత్మ. నేను కరెక్ట్ నాన్నగారు. చూస్తున్నాను అనేది మాత్రం మాయా. నేనుగా ఉండడం మాత్రం ఆత్మ అన్నమాట. ఓకే. కాబట్టి ఈ మాయా నేను దేహాలని మార్చుకుంటూ ఉంటుంది. అర్థమైంది నాన్నగారు. ఆత్మ స్థిరంగా ఉంటుంది. ఇది ప్రారంభం బట్టి దేహాలను మార్చుకుంటూ జన్మలెత్తుతూ చస్తూ బతుకుతూ ఉంటుంది. చాలా క్లియర్ గా చెప్పారు నాన్నగారు. కాబట్టి ఈ 24 గంటల్లోనే 3 దేహాలు మారుస్తుంది. అవును. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, సుషుప్తావస్థ. కాబట్టి నిద్ర తాత్కాలిక మరణము శాశ్వత నిద్ర. ఎంత బాగా చెప్పారు నాన్నగారు, కరెక్టే. కాబట్టి ఈ జాగ్రత్త అవస్థలోనే నీవు తీవ్ర వైరాగ్యముతో ఆలోచన లేకుండా నిలిచినప్పుడు అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశించే అవకాశం ఉంది. వెరీ గుడ్. లేదా దానంతటిది ప్రకాశించినప్పుడు అక్కడ రోహిణి ఉండదు.
సృష్టి ఉండదు. అదృశ్యమైపోతుంది. తిరిగి మళ్ళా బయటకు వస్తే నాన్నగారు జీవుడిగా వస్తే జీవుడు అని అనద్దు. ఆ? దేహము సంసారం కనపడుతుంది, అది ఆ. ఆత్మకి అన్యంగా ఉండదు, ఆత్మతోనే ఉంటుంది. ఆత్మలో ఒక భాగంగా ఉంటుందా నాన్నగారు? భాగం కాదు, ఉమ్. విడిగా ఉండదు. ఉమ్. ఇప్పుడు అప్పుడు తెలుస్తుందా నాన్నగారు ఇదెంత మాయ, సృష్టి ఎంత మాయ, జీవుడు జగత్ ఏ నాన్నగారు క్లియర్ గా తెలుస్తుంది ఇదంతా మాయ అని. అంతేగా, ఇప్పుడు కూడా మాయే. అంటే మీరు చెప్తున్నారు, మాకు ఇంకా క్లియర్ గా అర్థం కాలేదు కదా నాన్నగారు. అది అనుభవంతోనే వస్తుంది కదా మరి. అంటే దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు అది రాదు, కనపడుతుంది. అవును నాన్నగారు. మాయ సత్యంగా కనిపిస్తుంది కదా నాన్నగారు మరి. దేహాత్మ బుద్ధి ద్వైతం, ద్వైతం సత్యంగా కనిపిస్తుంది. వెరీ గుడ్. ఎప్పుడైతే నీ స్వరూప జ్ఞానం కలుగుతుందో, ప్రకాశిస్తుందో, ఇది కనపడుతున్న ఎండమావుల్లాగా ఉంటుంది. ఓకే 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 ఓకే, చాలా అద్భుతంగా ఉంది. దేహం కనపడుతుంది, జగత్తు కనపడుతుంది. కనపడినంత మాత్రాన అది ద్వైతము సత్యం కాదని తెలిసిపోతుంది బాగా. కర్మవశంగా దేహం దాని పనులు చేసుకుపోతూ ఉంటుంది. మీరు చెప్పినట్టు ప్రారంభవశంగా పనులు జరిగిపోతుంటాయి ఆటోమేటిక్ గా. అంటే నా ప్రమేయం లేకుండానే, రోహిణి ప్రమేయం లేకుండా జరిగిపోతుంటాయి. ఇప్పుడు కూడా రోహిణి ప్రమేయం లేదు. అవును నాన్నగారు, నువ్వు అనుకుంటున్నావు. అవును, కరెక్టే నాన్నగారు, మీరు చెప్పేది ఎగ్జాక్ట్. వినమ్మా, నేను అనుకుంటేనే చేస్తున్నానని అనుకుంటున్నావు, కానీ అనుకునే నేను లేదు అక్కడ, ఇప్పుడు కూడా లేదు. అది మాయా నేను లేదు, అయినా పనులు సాగిపోతూ ఉంటాయి. అవును నాన్నగారు. అందుకనే ఒక విషయం మహర్షి చెప్పాడు. చెప్పండి. పరమేశ్వరుడు జీవులని వాళ్ళ ప్రారంధానుసారంగా ఆడిస్తూ ఉంటాడు. అవును, కృష్ణుడు కూడా చెప్తాడు కదా నాన్నగారు గీతలో, జత్రగాడు ఆ బొమ్మల్ని ఆడిచ్చినట్టు ఆడిస్తుంటాను అంటారు కదా. కాబట్టి ఇప్పుడు కూడా నీవేదో సంకల్పించి చేస్తున్నానని అనుకోబాకు. కరెక్టే నాన్నగారు, నేను ఒక పనిముట్టుని, పరికరాన్ని, అంతవరకు. దట్స్ ఆల్. నీకు ఆలోచన వచ్చినట్టుగా ఉంటుంది, అది రాదు. పని చేసేది మాత్రం జ్ఞానమే చేస్తుంది. నాన్నగారు ఒక మాట, ఇప్పుడు ఆత్మ ప్రకాశం అయిన తర్వాత ఆలోచనలు రావంటారు అసలు? ఎందుకు రావు? ఆలోచన వస్తుంది, కర్త ఉండడు. కర్త తానే, నేనే అనే కర్త ఉంటుంది. కర్త పరమేశ్వరుడు అనమాట. ఓకే, అంటే పరమేశ్వరుడు అనే బదులు డ్రైవర్లెస్ వెహికల్ నడుస్తుంది. ఆత్మే ఉంటుంది, ఆత్మే ఉంటుంది. ఇక దేహాత్మ బుద్ధి ఉండదు. అమ్మా, దేహం నేను అవును నాన్నగారు. ఉండడు. నేను కర్తగా ఉండదు అక్కడ. నాది అనేవాడు ఉండడు, దేహం ఉంటుంది. నాది, నాకు, కరెక్ట్ నాన్నగారు, బాగా అర్థమైంది. కాబట్టి ఒక ఆత్మ ప్రకాశంతోనే ఈ సృష్టి ద్వైతం ఎగిరిపోతుంది అసలు. ఇప్పుడు కూడా అది లేదు. మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా నాన్నగారు, మాకు అవగతం అవ్వాలంటే ఆత్మ ప్రకాశం అయితే తప్ప మాకు అవగతం కాదు కదా నాన్నగారు. మరి ఎందుకనంటే అమ్మా, చెప్పండి. దేహం ఉన్నట్టు దేహం చెప్పటంలే, జగత్తు చెప్పటంలే, దేవుడు చెప్పటంలే, నువ్వు చెబుతున్నావు. జీవుడే చెప్తున్నాడు. అవును, అహంకారంతో, అహంకారంతో. అది ఉందేమో చూడమంటారు. అహంకార బుద్ధితో నేనే జీవుడితో, జగత్తు జీవుడు ఉన్నాడు, అన్ని నేనే ఉన్నానని అనుకుంటాడు. నిజం చేసేదంతా నేనే కదా అనుకుంటాడు. కరెక్టే నాన్నగారు. కానీ అహంకారం లేదు, పుట్టలేదు. ఆది నుంచి అహంకారం తృణీకరింపబడింది అని బాగా చెప్తారు నాన్నగారు. మీరు అది ప్రతిసారి చెప్తారు అది. కాబట్టి ఆలోచించే వ్యక్తి, ఈ అవస్థలు ఇవన్నీ మాయా నేనుకు సంబంధించింది.
కానీ మీరు చెప్పినట్టు పూర్తిగా ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడే నువ్వు ఆత్మగా మిగులుతారు అంటారు కదా నాన్నగారు మీరు. ఇప్పుడు కూడా నువ్వు ఆత్మగానే ఉన్నావు. ఆలోచన వచ్చినా రాకపోయినా, తెర మీద బొమ్మ పడినా పడకపోయినా నేను తిరగానే ఉన్నాను. అది ఉన్నానన్నది అది ప్రకాశించాలి. అది 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 నేనే ఆత్మ అని అనుకోవటం కాదు. కాదు, అప్పుడు రోహిణి ఎగిరిపోయి ఉన్నది నేనేగా మిగులుతారు నాన్నగారు. రోహిణి ఇప్పుడు కూడా లేదు. కరెక్ట్ నాన్నగారు. అప్పుడు లేదు. నిన్ను నడిపించేది ఆ ఉచిత శక్తే నడిపిస్తుంది. ఆ విచిత్ర శక్తి నిజమే నాన్నగారు. నీ కర్మానుసారంగా నడిపిస్తుంది. అవును నాన్నగారు. అదే కదా నాన్నగారు, మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ అంటే అది ప్రారంభం అవుతుంది కదా నాన్నగారు. మరి కర్త ఉంటే ఉంటుంది, కర్త లేకపోతే ప్రారంభం దేహానికి ఉంటుంది, జీవుడు ఉంటాడు. అంటే జీవుడికి అంటుకోదా నాన్నగారు అప్పుడు ప్రారంభము? అంటుకోదు కదా. ఎందుకని? తాను ఆత్మగా ఆత్మకు అంటుకోదేది. అది ఆత్మకు అంటుకోదు. అంటే ఇప్పుడు ఒకటే నాన్నగారు, ఏంటంటే ఇప్పుడు వాడు క్రూరమైన కర్మలు చేశాడు, దానికని ఏ జన్మలో చేశాడు పాప ఈ జన్మలో అనుభవిస్తున్నాడు అంటారు కదా నాన్నగారు. మామూలుగా ఏ జన్మలో ఏ ఏ ఏ పుష్పాలతో పూజ చేసి బంగారు పుష్పంతో ఆమె అంత సుఖంగా ఉంది అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నాన్నగారు. ఇవంతా ప్రారంభమే కదా నాన్నగారు. మరి కర్త ఉంటే ప్రారంభం ఉంటుంది. అదే ఆత్మగా మిగిలితే ఇవన్నీ ఎగిరిపోతాయా నాన్నగారు? అసలు ఇప్పుడు కూడా లేవు. ఇప్పుడు కాదు నాన్నగారు, ఇప్పుడు బాగలేకపోయినా రోగం వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు, ఒక మాట అన్నారు, రమణ మహర్షి గారు అప్పుడే ప్రకాశించినప్పుడు ఆయన తర్వాత జీవుడు ఉండాడు, దేహంతో ఉన్నాడు కదా ఇన్నేళ్ళు, తర్వాత కదా ఆయన చనిపోయినారు, ప్రారంభం అనుభవించారు కదా అన్నారు కదా నాన్నగారు. అప్పుడు కూడా అనుభవిస్తుంది కదా దేహం. అప్పుడు తెలియదా? అవును నాన్నగారు, అప్పుడు దేహానికి సంబంధం ఉండదా నాన్నగారు? దేహం ఉంటుంది, నాదనేవాడు ఉంటాడు. కరెక్ట్ నాన్నగారు. నొప్పి, పెయిన్ అవన్నీ తెలియవా నాన్నగారు? తెలుసుకునేవాడు ఉండడుగా. అర్థమైంది. ఆత్మగానే ఉన్నప్పుడు ఆత్మలో దేహము సృష్టి కనపడదుగా. అప్పుడు నొప్పి, ఇప్పుడు నిద్రలో నొప్పి బాధ అని తెలియవు కదా నాన్నగారు. ఆకలి నిద్ర అని తెలియవు కదా. చెప్తాను, నిద్రలో ఇక్కడ నిద్ర లాగా ఉండదు, మెళకువతో నిద్రగా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. అన్ని తెలుస్తుంటాయి, అన్ని జరిగేటివన్నీ కంటికి కనిపిస్తుంటాయి. తెలియదమ్మా, తెలుసుకునేవాడు ఉండడు అక్కడ. కాదు నాన్నగారు, ఇప్పుడు ఆత్మగా ఉన్న ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు జరిగేటివన్నీ కనిపిస్తుంటాయి కదా నాన్నగారు, జగత్తులోటివి. కనపడదమ్మా, కనపడదు. ఎందుకని? తాను కర్త కాదన్నప్పుడు ప్రారంభం ప్రకారం దేహం చేసినప్పుడు కొన్ని కనిపిస్తుంటాయి కదా. కనిపించేవాడు లేడుగా. ఏ నాన్నగారు? దాన్ని గుర్తించేవాడు ఉండడమ్మా. ఓకే ఓకే. అంటే ఆత్మ ప్రకాశమైనాక ఎప్పుడు తాను కర్త కానని ఇంకా ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటారా నాన్నగారు? అంతేగా. ఓకే ఓకే నాన్నగారు. ఓకే. అంటే ఈ సృష్టి లేదు కాబట్టి దేహం మాత్రమే పని చేసుకుంటూ పోతుంది ప్రారంభవశాత్తు. సృష్టి లేదు అనేది ఆత్మని విడిచిలేదు. కాదు నాన్నగారు, ఇప్పుడు బయట వచ్చినాక ఇప్పుడు వంట చేయడము ఇది చేయడం అన్ని యథాప్రకారంగా జరుగుతాయా నాన్నగారు? ఆయన కూడా తెల్లవారుజాము లేచి పనులు చేస్తున్నాడుగా. రమణ మహర్షి గారు కూడా 3 గంటలకే లేచి చట్నీ చేయడము అది చేయడం అన్ని చేశారు కదా. అవును నాన్నగారు, నిజమే నాన్నగారు. అంతే కదా, అంతే కదా. ఆలోచించని వాడే, పని చేసినా చెయ్యని వాడే. మీరు చాలా సార్లు చెప్పారు నాన్నగారు ఆ మాటలో. కాబట్టి ఆత్మస్థితికి సృష్టికి ఏ సంబంధమే లేదంటారు ఖచ్చితంగా. కానీ మళ్ళా ఏమంటారు, అన్ని ఆత్మలోటివే అంటారేంటి నాన్నగారు? ఆత్మే అంటారేంటి మరి? అంతా ఆత్మే అంటారేంటి మళ్ళా? సంబంధం లేదని మళ్ళా ఆత్మలోనే ఉన్నాయంటారేంటి నాన్నగారు? నాకు అర్థం కాలేదు. బంగారు ఆభరణాలు ఉన్నాయని దగ్గర ఉన్నాయి, అంతా బంగారమే కదా. అవును, బంగారం లేకపోతే ఆభరణాలు లేదుగా. అట్లంటారా? కరెక్టే నాన్నగారు.
అర్థమైంది నాన్నగారు. అంటే ఆత్మలోనే అన్ని ఉంటాయి కానీ ఆత్మని విడిచి ఏ ఒక్కటి ఉండదు. ఆత్మలో ఏది ఉండదు. ఆ, నామరూపాత్మకములు ఆపాదించగా ఏర్పడిందే సత్యం మీద ఈ మాయ. ఆహా, మాయ మాయ ద్వారా ఈ సత్యం మీద ఆ, పేర్లు ఆపాదింపబడ్డాయి. ఇప్పుడు మట్టిలో పాత్రలు లేవు. లేదు లేదు. కుండ అని కొద్దిదని మూకుడు తయారు చేసావు. అవును, మట్టితోనే. అదన్నా మట్టేగా. మట్టి. మట్టిలో ఏం లేవుగా. ఏమి అర్థమైంది నాన్నగారు, బాగా అర్థం చెప్పారు. ఎగ్జాంపుల్. కాబట్టి ఉన్నానన్న ఎరుకలో సృష్టి ఉండదు. కరెక్ట్ నాన్నగారు, కరెక్ట్ గా నువ్వు చెప్పారు. సృష్టిని చూస్తున్నప్పుడు ఎరుకని విడిచి చూడలేవు, ఎరుకతోనే చూస్తావు. ఇప్పుడు ఆత్మ ప్రకాశం అయినా కూడా ఎరుకుతో ఉంటాడు కదా నాన్నగారు. ఎరుకుతో ఉన్నప్పుడు సృష్టి కనపడదు. అసలు సృష్టి కనపడదా నాన్నగారు? కనపడుతుంది కనపడదు అనే వాడు ఉండడు అక్కడ. ఓకే 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 ఓకే. నువ్వు పలకరించి అడిగితే ఉందంటాడు. ఇదంతా ఆత్మలోనిదే అంటాడు. నీకు ఉపయోగం ఏంటి? అర్థంగా అది తెలియదు అనమాట అప్పటికి. అవును నాన్నగారు. ఇప్పుడు ఈ ఆభరణం కూడా బంగారమే అంటాడు. కానీ బంగారంలో ఆభరణం లేదే. అక్కడ చాలా చాలా అర్థం ఉంది నాన్నగారు. ఆభరణం మాత్రం బంగారుతో ఉంటుంది, బంగారంలో ఆభరణం లేదు చూడండి. మరి అది మెయిన్ కదా నాన్నగారు. బంగారం అనేది మూల వస్తువు కాబట్టి ఆత్మ అనేది మూల వస్తువు. ఈ దగ్ధ బీజ మనస్సు బయటకు వస్తుంది, అదృశ్యమైపోతూ ఉంటుంది. నిలబడదు, స్థిరంగా నిలబడదు, అయితే అసలు ఉండదు. వెరీ గుడ్. ఓకే ఓకే, బాగుంది నాన్నగారు, చాలా బాగుంది నాన్నగారు. నమస్తే నాన్నగారు. అమ్మ బాగున్నారా నాన్నగారు? అందరూ నమస్తే నాన్నగారు. గురువుగారికి నమస్కారములు. ఆత్మానుభూతి చెందిన జ్ఞాని చేసే కర్మలన్నీ కూడా అకర్మలే కదా. అయితే జీవుడు చేసే కర్మలు తానే ఆ కర్మలన్నీ చేస్తున్న భావనతో ఉంటాడు. నిజానికి తాను చేస్తున్న ప్రారబ్ధ కర్మలన్నీ కూడా జ్ఞానమే చేయిస్తుందని, తాను నిమిత్త మాత్రుడనని, ఒక పనిముట్టునని మాత్రమే భావించడు. జీవుడు తనంతట తాను ఏ కర్మ చేయలేడని తెలుసుకోలేడు. జీవుడు చేసే ప్రారబ్ధ కర్మలన్నీ ఆ ఉच्चతర శక్తి ద్వారా జరిపించబడుచున్నప్పుడు జీవుడు చేసే కర్మలన్నీ కూడా అకర్మలే కదా. ఆ విధంగా జీవుడు తాను చేసే కర్మలకు తాను ఎంతమాత్రమో బాధ్యుడు కాడని గ్రహించి వ్యవహరించి ఉండవచ్చు కదా. అట్టి చర్య శరణాగతి కిందకే వస్తుంది కదా గురువుగారు. నాయనా వెంకట్రావు, మీరు చెప్పింది అక్షర సత్యము. కాకపోతే దేహాత్మ బుద్ధితో నేను చేస్తున్నాను, ఈ కర్మలు నేను అనుభవిస్తున్నాను, సుఖదుఖాలు అనుభవిస్తున్నాను, నాది నేను అనేవాడు శరణాగతిలో మిగిలి ఉంటాడు. శరణాగతి అనేది వాక్కులతో చెప్పేది కాదు. స్వరూప జ్ఞాన ప్రకాశమే శరణాగతి. దేహాత్మ బుద్ధి పరిమితత్వము తల ఎత్తకపోవటమే శరణాగతి. సరే, జ్ఞానులు అజ్ఞానుల్ని మాయలో చెప్పుకుంటాం. ఉన్నది జ్ఞానమని అందరికీ తెలుసు. కానీ ఆ జ్ఞానం వ్యక్తిత్వంతో పరిమితత్వంతో తెలుసుకోవటం కుదరదు. గతంలో చెప్పినట్టు ఇప్పుడు కూడా ప్రతి కర్మ జరిగేది జ్ఞానం వల్లనే. కానీ జ్ఞానమే అంతా చేస్తున్నది, ఉच्चతర శక్తి అని జ్ఞాని నమ్మినట్టుగా అజ్ఞాని నమ్మడు. ఎందుకని? మూలము తెలియదు కాబట్టి. అంతకంటే ఏం లేదు. జ్ఞాని అజ్ఞాని అని మాయలో ఇద్దరూ కనపడతారు.
మూలము తెలిసిన వారికి సర్వము అది నడిపిస్తున్నది, ప్రయత్నము చెయ్యకనే. ఇక్కడ అజ్ఞానం అట్లా కాదు, ప్రయత్నం చేస్తాడు, కర్మ ఫలితాలు పొందుతూ ఉంటాడు. ఎందుకని? దేహాత్మ బుద్ధి వల్ల ప్రయత్నం చేస్తాడు, కర్తృత్వం వల్ల ప్రయత్నం చేస్తాడు. ప్రారబ్ధ కర్మని అనుసరించి ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచన వెంట పరిగెడుతూ సుఖదుఖాలు అనుభవిస్తాడు, ఇంద్రియాలకు భోగి అవుతాడు. దేహాత్మ బుద్ధి కలిగిన మాయాజీవుడు. మీరు అన్నట్టు వాస్తవానికి ఇది ఒక పనిముట్టు, ఇది దీనంతటి ఏ పని చెయ్యలేదు. ఆ విషయము దేహాత్మ బుద్ధిలో ఉన్న కర్తగా ఉన్న జీవుడికి తెలియదు. తానే చేస్తున్నాను, తానే అనుభవిస్తున్నాను, ఇది నాది, నేను చేస్తేనే ఇదంతా అవుతున్నది అనే భావన పుట్టినప్పటి నుంచి జీవుడికి ఉంటుంది. అందులో సందేహం లేదు. గతంలో ఇందాక కూడా చెప్పా కదా, కర్మ దానంతటిది సాగిపోతుంది, జ్ఞానికైనా అజ్ఞానికైనా. కాకపోతే మూలము ప్రకాశించిన తరువాత చేసే కర్మలు కర్తృరహిత కర్మలు కాబట్టి వాటిని అకర్మలని మనం మాయలో చెప్పుకుంటాం. కాబట్టి ముందు జరగవలసింది నేనుగా నిలిచినటువంటి ఆత్మస్థితి ప్రకాశం కావాలి దానంతరది. అప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఏ స్టేట్మెంటు? దేహాత్మ బుద్ధి అనేది ధరించలేదని, అంతా అదే చూసుకుంటుందని, తన ప్రమేయం లేదని, అది ఎటు నడిపిస్తే అటు పోతుంటుందని, ఒక ఎండుటాకు ఏ విధంగా అయితే గాలికి ఎటు పడితే అటు పోతుందో, ఏ ప్రమేయము లేకుండా, ఆ విధంగా జ్ఞాని ఉంటాడని మనం ద్వైతంలో చెప్పుకోవటం. నిజానికి జ్ఞానులు అజ్ఞానులు ఎవరూ లేరు, ఉన్నదే జ్ఞానం. జ్ఞానము అంటే ఎరుక, ఎరుక అంటే సత్యము. సత్యము జీవుడు తెలుసుకోవటం కాదు, ఆత్మ ప్రకాశంలో జీవుడు లేకుండా పోతాడు. ఆ తరువాత దగ్ధబీజ మనస్సు బయటికి వస్తుంది. అది దేనిని బంధించలేదు, కర్మలు సాగిపోతూనే ఉంటాయి. కనుక నాయన, శరణాగతి అనే పదం అది వాక్కుతో చేసేది కాదు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని కూడా మహర్షి అన్నారు కదా, ఆశ్రమంలో ఒకడు 15-20 డేస్ క్రితమే మహర్షికి శరణాగతి అయినాను, నాకు ఇంతవరకు ఆత్మ ప్రకాశం కాలేదని మొరబెట్టుకున్నాడు మహర్షి దగ్గర. నిజంగా నీవు శరణాగతి అయితే ఆత్మ ప్రకాశం కాలేదని చెప్పేవాడు ఉంటాడా? ఉండడుగా. నువ్వు కాలేజ్ పంపన్నాడు. అంటే ఇక్కడ వ్యక్తిత్వాన్ని అట్టి పెట్టుకుని ఆత్మ ప్రకాశిస్తుందన్న భావన చాలా మందిలో ఉంటుంది. అలా ఉండదు. అసలు వ్యక్తిత్వమే తల ఎత్తదు. దేహం ఉంటుంది, సంసారం ఉంటుంది, జగత్ ఉంటుంది, అన్నీ కనపడతాయి. జ్ఞానం మాత్రమే ప్రకాశిస్తుంది, ఎరుక మాత్రమే ఫోర్ ఫ్రంట్లో ఉంటుంది, మనస్సు వస్తూ పోతూ ఉంటుంది. మరి దేహాత్మ బుద్ధి కలిగిన వాడికి అహంకారము, వ్యక్తిత్వమే ఫోర్ ఫ్రంట్లో ఉంటుంది, ఆత్మజ్ఞానము అక్కడ ఉండదు. మరి అక్కడ ఉంటుంది, అది తురీయంలో ఉంటుంది. అంటే ఈ రెండు ఆపోజిట్స్. స్వరూప జ్ఞానం అందు సృష్టి ఉండదు, సృష్టిని చూస్తున్నప్పుడు జ్ఞానం ఉండదు. కారణం ఒకటే నేను ఉంటుంది కాబట్టి, రెండు నేనులు ఉండవు కాబట్టి ఇది ఈ విధంగా ప్రవర్తిస్తుందని మనం మాయలో చెప్పుకోవచ్చు. నిజమే, ఇప్పుడు నేను చేస్తున్నాను అనుకునేది దేహాత్మబుద్ధితోనే కదా. ఇది ఏ పని చెయ్యలేదు. ఇంత చేస్తున్నటువంటి ఆ చెయ్యి, ఆ ఇన్స్ట్రుమెంటు ఆత్మని పట్టుకోమంటే పట్టుకోలేదుగా. కాబట్టి వ్యక్తిత్వంతో ఆత్మని గుర్తించడం, వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టి ఆత్మ ప్రకాశించడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్.
సాధన అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. భావనలో భావశూన్యము. నేను ఒక పనిముట్టుని, అది ఎటు నడిపిస్తే అటు నడుస్తాను అనే భావన తీవ్రమైన కొద్దీ శరణాగతి ఏర్పడుతుంది. అంటే వ్యక్తిత్వము తల ఎత్తదు. మంచి వచ్చినా చెడు వచ్చినా రియాక్ట్ అయ్యే మైండ్ ఉండదు, యాక్ట్ అయ్యే మైండ్ ఉంటుంది. రియాక్షన్కి తాగులేదు, పరిమితత్వానికి తాగులేదు. నాది నేను అనేవాడు తల ఎత్తడు. ఇది స్వరూప జ్ఞానంతోనే ఏర్పడుతుంది. అహంకారము దానంతటది ఎటువంటి క్వాలిటీస్ని ఏర్పరచుకున్న వాచికంగా మానసికంగా అది సత్ఫలితాన్ని ఇవ్వదు. అనుకుంటున్నాడు నేను చేయటం లేదు, ఆ చతుర శక్తి చేయిస్తుంది, నేను ఒక పనిముట్టుని, నేను శరణాగతి అయ్యాను. ఇవన్నీ మానసిక ధోరణులే తప్ప ఆత్మపరంగా ఇది నిలవదు. సృష్టి ఉండదు అక్కడ. అది ఒక్క అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. ఎందుకు ఎక్కడ ప్రకాశిస్తుంది అనేది ఎవరు ఈ మాయలో చెప్పలేరు. ఇతరులు లేరు, సృష్టి లేదు, అవస్థలు లేవు. మరి ఎట్లా, ఏ విధంగా? పనిముట్టును అని ఎందుకు అనుకోమంటున్నారు? కర్తవు అనుకుంటున్నావు కాబట్టి పనిముట్టు. కర్త ఉన్నాడేమో చూడబోతే లేడు. అయినా పనులు సాగిపోతూనే ఉంటాయి. ఇక్కడ ఒక ప్రశ్న ఎట్లా వస్తుంది? నేను చెయ్యకపోతే ఎవరు చేస్తారు అనే భావన మిగిలి ఉంటుంది. ఆత్మప్రకాశం కాకపోతే ఎంత పనిముట్టునని అనుకున్నప్పటికీ అనుకోవటమే అది. వాస్తవానికి అలా ఉండదు. ఏది జరిగినా, నీ చేత ఏది చేయించినా నీకు ప్రమేయం ఉండదు అక్కడ. ఆ విధంగా ఉంటుంది స్వరూప జ్ఞానము ప్రకాశించినటువంటి జ్ఞానికి. అంతా కాసేపు ఏమైనా విచారించు. మౌనానికి మించినటువంటిది ఏదీ లేదు. అంతర్ముఖం అయిన కొద్దీ బాహ్య చింతన పోతుంది. ఉన్నానన్న ఎరుకే ఉంటుంది. ఆ ఎరుకని నీవు గుర్తించలేవు. ఎరుక దానంతటిది ప్రకాశిస్తేనే తప్ప పరిమితమైన దేహము, సంసారము, బంధాలు పటాబంచలైపోతాయి. అప్పుడు ఇక్కడ అనుకోవడం కాదు, నేను ఇది కాదు అది కాదు, నేనంటే ఆత్మని, దేహం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు అని అనుకుని ప్రయోజనం లేదు. కారణం అనుకునేవాడు లేడు అక్కడ. ఉన్నదే జీవుని గురించి అనుకోదు. జీవుడా ఆత్మని తెలుసుకోలేడు. చాలా క్లిష్టంగా ఉంటుంది ఆ యొక్క పరిస్థితి. మరి ఏం చెయ్యాలి? మౌనమే శరణ్యం. నిశ్చలంగా ఉండు. నీకు ఏది తోచితే ఆ పని చేస్తూ పోతావు. ఏమీ తోచలేదు, అది ఆత్మస్థితి. ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఒక తెర మీద బొమ్మలు పడుతున్నాయి. అసత్యమని బొమ్మని పట్టుకోబోయినా తెరే దొరుకుతుంది. బొమ్మ సత్యమని పట్టుకోబోయినా తెరే దొరుకుతుంది. ఇక్కడ కూడా దృష్టిలో, జ్ఞానంలో అది దేనితోనూ కలవదు. కలవదు అంటే దేహంతో కలిసిందే, మనసుతో కలిసిందే, బుద్ధితో కలిసిందే? కలవలేదు కదా. కాసేపు నిద్రపోతే దేహము, సంసారం ఏమైంది? కలవలేదు కదా. ఈ మాయా నేనే కలవలేదే, పూర్ణ జ్ఞానం ఎలా కలుస్తుంది? అందుకనే ఒక సందర్భంలో మహర్షి అంటారు, ఆత్మజ్ఞానము జీవుణ్ణి గుర్తించదు. జీవభావనలో ఉన్న మాయా నేను ఆత్మని గుర్తించలేడు. కారణం జీవుడికి అంతా అన్యమే, ఆత్మకి అన్యం లేదు. అసలు ఏకమే ఉంది. అది తనకు తాను జ్ఞానవృత్తితో
ప్రకాశిస్తూ ఉంటుంది. ఉంటుంది అని ఎందుకు అంటున్నాము? సృష్టితో సంబంధం లేదు, దానికి జనన మరణాలతో సంబంధం లేదు, అవస్థాత్రయములతో సంబంధం లేదు, బంధ మోక్షాలతో సంబంధం లేదు. ఇవన్నీ మనస్సుకి సంబంధించింది, వ్యక్తిత్వానికి సంబంధించింది. ఈ వ్యక్తిత్వమే ప్రశ్నార్థకము. అదే నేనెవరన్న విచారం. విచారం చెయ్యంగానే మహర్షి చెప్పిన రీతిలో లోపలికి వెళితే తల్ల కిందగా పడిపోయి అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుందనేది జీవుడి చేతుల్లో ఉండదు. అసలు నా అనుభవంలో నాయన ఆత్మ ప్రకాశించినప్పుడే ఇవన్నీ సర్దుకుంటాయి. వీడికి జీవుడికి మాయలో స్వతంత్రము లేదు. తాను తెచ్చుకున్నదే కార్యరూపం చాలుస్తూ ఉంటుంది, కర్మలు అనుభవిస్తూ ఉంటాడు, దేహంతో పాటు తిరుగుతూ ఉంటాడు. అంతవరకు అది అనుగ్రహం చేత అది రావాలి. గురువే అనుగ్రహము, దైవమే అనుగ్రహము, ఆత్మే అనుగ్రహము, ఉच्चతర శక్తే అనుగ్రహము. అసలు ఉన్నదే అనుగ్రహము, లేనిది సృష్టి. దానికి అన్యం లేదు కాబట్టి ఎవరిని గుర్తించి ఎక్కడ ప్రకాశిస్తుంది? మనం చెప్పుకోవటానికి మాయలోనే. అందరికీ మరి ఎందుకు ప్రకాశించదు? ప్రకాశిస్తూనే ఉన్నా ఇంకా దేహాత్మ బుద్ధి, జనన మరణాలు, సుఖ దుఃఖాలు ఇంకా ఎందుకున్నాయి ఈ జీవుడికి? కారణం మూలము ప్రకాశించని కారణము చేత. దాన్ని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో ఏ ఎరుక లేదు, ఏ సాధన లేదు, అన్యం ఏదీ లేదు. అదే కదా మహర్షి చెప్పింది, ఆత్మని గుర్తించటానికి వేరు ఎరుక లేదు. జ్ఞానవృత్తితో ఆత్మ తనకు తానే గుర్తించుకుంటుంది. అదే స్వరూప జ్ఞానము. ఆ స్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ, సాధన చేసేవాడెక్కడ, జనన మరణాలు ఎక్కడ, అన్నీ కూడా ఎగిరిపోతాయి నాయన. అందుకని వాచకంతో శరణాగతిని అంటాం కాదు, అసలు నీ నిస్సహాయ స్థితిని పూర్తిగా గ్రహించి మౌనంగా ఊరికే ఉండటమే అది చూసుకుంటుంది. మంచిది, మౌనమే ఈ సహజత్వం.